హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ వాసులకి రైల్వే శాఖ సంక్రాంతి కానుకని అందించిందని చెప్పుకోవచ్చు. ఇదివరకే శేషాద్రి ఎక్స్ప్రెస్ రైల్ని ఐసేఫ్ నుంచి ఎల్హెచ్పిగా మారుస్తూ నిర్ణయాన్ని తీసుకోవడంతో ఆ వీడియో చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్ని కూడా ఐసేఫ్ నుంచి ఎల్హెచ్పిగా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కేవలం సర్కార్ ఎక్స్ప్రెస్నే కాకుండా ఈ రైలుతో రేక్ షేరింగ్ ఉండే అన్ని రైళ్ళు, అంటే ఇటు తెలంగాణ నుంచి సేవలు అందించే ఎక్స్ప్రెస్ రైళ్ళు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి సేవలు అందించే ఎక్స్ప్రెస్ రైళ్ళు, ఇవి కూడా ఎల్హెచ్బిగా మారాయి. ఒకసారి మనం ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 17644, 17643 కాకినాడ పోర్టు నుండి చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే సర్కార్ ఎక్స్ప్రెస్. అలాగే 17655, 17656 కాకినాడ పోర్టు నుంచి పాండుచేరి నుంచి కాకినాడ పోర్టుకి ప్రయాణించే ఇది కూడా సర్కార్ ఎక్స్ప్రెసే. కొన్ని రోజులు చెంగల్పట్టుకు ప్రయాణిస్తే కొన్ని రోజులు పాండుచేరికి ఈ రైలు ప్రయాణిస్తుంది. రెండు పేర్లు ఒకటే కానీ నెంబరింగ్లో మనకి ఇక్కడ మార్పు అనేది వస్తుంది. ఈ రెండు రైళ్ళని కూడా ఎల్హెచ్పిగా మార్చనున్నారు. కాకినాడ పోర్టు నుంచి చెంగల్పట్టుకు వెళ్ళేటప్పుడు ఈ బండి మొదటిసారి జనవరి 16వ తారీఖున ఎల్హెచ్బి కోచ్లతో ప్రయాణిస్తుంది. అలాగే చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్ళేటప్పుడు జనవరి 14వ తారీఖున మొదటిసారి ఎల్హెచ్బి కోచ్లతో ప్రయాణిస్తుంది. అలాగే కాకినాడ పోర్టు నుంచి పాండుచేరి మధ్యలో ఈ బండి పాండుచేరి నుంచి కాకినాడ పోర్టుకి ప్రయాణించేటప్పుడు జనవరి 15వ తారీఖున ఈ బండి ఎల్హెచ్బి కోచ్లతోటి ప్రయాణాన్ని అందిస్తుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఈ రైలుకి రిజర్వేషన్ దొరకడం కూడా కష్టమే. ఇప్పుడు ఈ రైలుని ఐసేఫ్ నుంచి ఎల్హెచ్బిగా మార్చడంతో ఈ ప్రాంతాల ప్రజలకి కన్వెంట్గా ఉండనుంది. అలాగే ఇదే రైలుతో రేక్ షేరింగ్ చేసుకుంటున్న మరికొన్ని రైళ్లు కూడా ఎల్హెచ్బిగా మారనున్నాయి. ఈ రైళ్లకు వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 17652, 17651 చెంగల్పట్టు కాచిగూడ చెంగల్పట్టు మధ్యలో ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి కూడా ఎల్హెచ్బిగా మారుతుంది. కాచిగూడ చెంగల్పట్టు మధ్యలో జనవరి 13వ తారీఖున, చెంగల్పట్టు కాచిగూడ మధ్యలో జనవరి 17వ తారీఖున ఈ బండి ఎల్హెచ్బి కోచ్లతోటి ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17653 కాచిగూడ పాండుచేరి ఎక్స్ప్రెస్, 17654 పాండుచేరి కాచిగూడ ఎక్స్ప్రెస్. ఈ బండి కూడా ఎల్హెచ్బిగా మారనుంది. కాచిగూడ పాండుచేరి మధ్యలో జనవరి 14వ తారీఖు, పాండుచేరి కాచిగూడ మధ్యలో జనవరి 16వ తారీఖున ఈ బండి ఎల్హెచ్బి కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇంకా ఈ బండి ఎల్హెచ్బిగా అప్డేట్ అయిన తర్వాత ఈ రైలు యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఒకటి ఏసీ 2 టైర్ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే 7 ఏసీ 3 టైర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 6 స్లీపర్ క్లాస్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 4 జనరల్ కోచ్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకటి సెకండ్ క్లాస్ దివ్యాంగుల ఫ్రెండ్లీ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకటి లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ రైలుకి 2 జనరల్ కోచెస్ అనేవి ఉండగా ఆ సంఖ్యను 4కు పెంచడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకి ఈ రైలు మరింత కన్వెంట్గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, సర్కార్ ఎక్స్ప్రెస్ని ఐసేఫ్ నుంచి ఎల్హెచ్బిగా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.